మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆదివారము మాఘ అమావాస్య, అతీత శక్తివంతమైన రోజు. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. ఆదివారం రోజు అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం యోగులు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. అయితే ఇంతటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. చెట్లకు, మొక్కలకు మన సాంప్రదాయాలలో, సంస్కృతిలో చాలా ప్రాధాన్యతను ఇచ్చారు మహర్షులు. చెట్లను దైవ స్వరూపాలుగా కొలుస్తాము. మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. మొక్కలు, వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు. మొక్కలు, వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి, శుద్ధమైన గాలిని ఇస్తాయి. మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి. మొక్కల యొక్క పూలు, ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము. చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం, దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి. ప్రతి మొక్క గొప్పదే, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు. ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. చెట్లు ప్రకృతిలో ఒక భాగం. అయితే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాకవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అసలు అడవుల్లో ఉండాల్సిన ఆవులు, ఎద్దులు మనుషుల్లోనికి ఎందుకు వచ్చాయో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఏళ్ల క్రితం పశువులు, జంతువులు అన్నీ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి. క్రూర జంతువులే కాక మనుషులు కూడా మాంసం కోసం, ఇతర అవసరాల కోసం పశువులను అంటే ఆవులను, ఎద్దులను వేటాడి చంపేస్తూ ఉండేవాళ్ళు. పులులు, సింహాల్లాంటి మాంసాహార క్రూర జంతువులు వాళ్లకు అంత సులభంగా దొరికేవి కావు. కానీ పశువులు మటుకు పాపం అలవోకగా దొరికి పోతూ ఉండేవి. అలా రాను రాను అడవిలో తిరిగే శాకాహార పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. నాళ్లకు మనల్ని మనం కాపాడుకునేది ఎట్లాగా? మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే, ఏం చెయ్యాలి అని ఆలోచించేందుకు అడవిలోని ఆవులు, ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మానవులు, పులుల్లాంటి క్రూర జంతువులు మన మాంసాన్ని తింటూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది. ఇలాగే కొనసాగితే చివరికి మనం పూర్తిగా అంతరించిపోతాం. దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అనుకున్నాయి అన్నీ. వాటిల్లో ఉన్న కోదండం అనే ఆవు నాకు ఒక పరిష్కారం తోస్తున్నది. నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గరలోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది. ఆ ఋషి మనకు సాయం చేయగలడని నాకు అనిపిస్తున్నది. నేను ఆయన దగ్గరకు వెళ్ళి వస్తాను అని బయలుదేరింది. తర్వాత ఎలాగోలా ఆ కోదండం అనే ఆవు జింకల పరిచయంతో ఋషి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఆవును నిమురుతూ, ఋషి, నువ్వు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు కోదండం అని అడిగాడు. అప్పుడు ఆవు ఆయనకు నమస్కారం చేసి, స్వామి, ఈ మధ్య మా ఆవుల సంఖ్య, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అడవులు మాకు
నివాసయోగ్యంగా లేవు. ఒకవైపు నుండి మానవులు, మరొక వైపు నుండి క్రూర మృగాలు మమ్మల్ని వేటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది గనుక ఇలాగే కొనసాగితే ఆవులు చంపేందుకు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అందుకే మీ సాయం కోరి వచ్చాను, మీరే ఏదైనా చెయ్యాలి అని ప్రాధేయపడింది. ఆవు మాటలు విన్న ఋషి కొంచెం ఆలోచించి, నీ బాధ నాకు అర్థమైంది తల్లి. ఈ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను. ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది అన్నాడు. అదేంటో దయచేసి చెప్పండి అని వేడుకున్నది ఆవు. అప్పుడు ఋషి, ప్రాణులన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లి. ఏ జీవైనా సరే తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది. మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇక మీద నీవు ఇచ్చే పాలను మానవులంతా త్రాగేట్లు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివైపోతావు. తల్లిని పిల్లలు చంపరు కదా, అలా మీ జాతికి నరభయం ఉండదు. అంతేగాక నీ పాలు త్రాగి ఆరోగ్యవంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు. మిమ్మల్ని క్రూర జంతువుల బారి నుండి కూడా కాపాడుతారు అని ఆవులకు, ఎద్దులకు వరం ఇచ్చాడు ఋషి. ఆనాటి నుండి ఆవులు, ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి. ఎద్దులు వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తూ ఉన్నాయి. ఆవులు పాలు ఇస్తూ ఉన్నాయి. మనిషి ఆవుల్ని పెంచుకున్నాడు. వాటికి క్రూర మృగాల నుండి రక్షణ కల్పిస్తున్నాడు. పశు సంపద తోడవ్వటంతోటే మానవ సమాజం గతిశీలమైంది. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే ఆ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన రోజున మోదుగ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తోంది. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతుంది. పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్టు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతి. మోదుగ చెట్టుకు ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్నిపూలని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను, కాడలను వివిధ పూజల్లో వినియోగిస్తారు. యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మల్ని కాలుస్తారు. అలా కాల్చటం ద్వారా వచ్చే పొగతో చెడిపోతుందని శాస్త్రం చెప్తోంది. శివుణ్ణి ఆలయాల్లో మోదుగ పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. అంతేకాదు ఈ మోదుగ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీకు దగ్గరలో మోదుగ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకండి చాలు. మీ కష్టాలు, సమస్యలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. మీకు ఈ అమావాస్య రోజు ఎక్కడ మోదుగ చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు సమర్పించండి. తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక కూడా త్వరలోనే తీరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు కనీసం మోదుగ చెట్టును 11 సార్లు టచ్ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చున్నా చాలు. కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ కూడా ఈ చెట్టును తాకి కోరిన కోరికలు నెరవేర్చుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ, పాదరక్షకులను కానీ, గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో పప్పును వండకూడదు, తినకూడదు. పప్పు అంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు ఇవేమీ కూడా తినకూడదు.
తాలింపులలో కూడా పప్పును వాడకూడదు. కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పును తినకూడదు. కాదని ఈరోజు పప్పు తింటే ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు. చేపలు, మాంసము, రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా అందరూ ఆదివారం రోజే నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ ఈ ఆదివారం రోజు మాత్రము నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో చెప్పారు. కనుక ఈ మాఘ అమావాస్య రోజు ఎవ్వరూ పప్పు మరియు మాంసము, కూరలు తినవద్దు. ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరలు వండవద్దు. కాదని ఈరోజు ఈ కూరలు తింటే గండాలు తప్పవు. ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పైసా కూడా మిగలదు. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలలో ఉంది. ఆదివారం రోజు అమావాస్య వస్తే దానిని చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు. యోగులు, సిద్ధులు ఇలాంటి రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు అనేక తాంత్రిక పూజలు చేస్తారు. చాలామంది ఈరోజు చెడు కోసం పూజలు చేస్తారు. కానీ ఇది చెడుకే కాదు, మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. దిష్టి దోషాలు, చెడు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా విశేషమైన రోజు. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘస్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ, తులసి ఆకులు కానీ, పాలు కానీ కలిపి తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని 3 సార్లు అనుకుని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దోషాలు, బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి.
దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీ శరీరంలోని వ్యాధులు నయమవుతాయి. దైవిక శక్తులు వస్తాయి. మీకు దేనినైనా సాధించే శక్తి వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.